అందరికీ జై భీమ్. దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు జై ఇన్సాన్. నా పేరు బర్ల సిద్ధార్థ. నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చిన. నేను రెండవ రోజు రావడం జరిగింది. రావడంతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 20 మందితోటి. నేను దాంట్లో తెలుసుకున్నది ఏంటంటే, మనం వచ్చింది ఇక్కడ 3 అంశాలపైన వచ్చినాం. నాయకత్వం వహించడం, ఆర్గనైజర్, మళ్ళీ ఉపన్యాసం. ఆ ఒక్క రౌండ్ టేబుల్లోనే 3 అంశాలు: టేబుల్ సెట్ చేసుకోవడంలో ఆర్గనైజేషను, నాయకత్వంలో 5 లీడర్లు పెట్టడం, తర్వాత రౌండ్ టేబుల్ గురించి ఉపన్యాసాలు, ఫీడ్బ్యాక్ కోసం ఉపన్యాసాలు వేయడం. ఆ ఒక్క రౌండ్ టేబుల్లోనే 3 అంశాలు టైం వేస్ట్ కాకుండా ఒకటే రౌండ్ టేబుల్లోనే 3 అంశాలు కవర్ అయ్యేటట్టు చూడడం. ఈ రౌండ్ టేబుల్ టైం వేస్ట్ కాకుండా, అందరి టైం వేస్ట్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటే ప్రోగ్రాంలో 2-3 అంశాలు కవర్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ బైరి నరేష్ గారికి, టీచర్ సుజాత గారికి, మన సభాధ్యక్షుడు అచ్యుత్ రాజన్నకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. నా పేరు శ్రీకాంత్, మాది నాగర్కర్నూలు డిస్టిక్. నేను ఇక్కడ ఎంఎన్ఎస్ శిక్షణకి రావడానికి కారణం అంటే, నాకు తెలియని సందర్భంలో నాస్తికుడు మారడానికి ఇక్కడ వచ్చాను. బైరి నరేష్ గారిని ఫాలో అవ్వడం ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఇక్కడ శిక్షణ దగ్గర రావడానికి చాలా నేర్చుకున్నాను. ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక కార్యదర్శి ఎలా ఉండాలి, అదేవిధంగా ఒక ఉపన్యాసుడు ఎలా ఉండాలి అనే అంశాలపై చాలా నేర్చుకున్నాను. టీమ్ వైజ్గా డివైడ్ చేసి చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది సార్ గారు. అదేవిధంగా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు పోతూ ఒక ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యుడిగా నేర్చుకుంటూ, అలాగే సమాజంలో నా వంతు సాయం నేను బాగా నేర్చుకొని ఇతరులకు చెప్పగలుగుతానని నాకు ఒక కాన్ఫిడెన్స్గా వచ్చింది. అదేవిధంగా డాక్టర్ బైరి నరేష్ గారికి మరియు సుధాజ టీచర్ గారికి, అచ్యుత్ అన్న గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రిస్క్ తీసుకొని పిల్లలతో వచ్చారు. ఎందుకంటే 36 మంది పిల్లలతో నేను ఫోటో దిగాను. నాకు మీ అందరితో దిగిన ఫోటో కంటే వాల్యుబుల్ అదే. అలాగే 27 మంది మహిళలు గ్రూప్ ఫోటో దిగారు మహిళా దినోత్సవం రోజు. మీరు కాకుండా ఇంకొక 10-15 మంది వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా టార్గెట్ కేవలం 100. మొదట్లో 200 అని చెప్పా, తర్వాత 150 మంది వచ్చినా చాలని చెప్పా, ఆఖరికి 100 మంది వచ్చినా జరుపుతారని చెప్పా. కానీ ఏ ఒక్కరోజు కూడా 120కి తగ్గలేదు. కొంతమంది వస్తూ పోతూ ఉన్నారు. మరి చివరి నెంబర్ ఎంత? ఇక్కడ దొడ్డు ముక్కల పేరాయణంలో కూడా ఉన్నారు. ఆయన 204 సంతకము మన కిరణ్ పెట్టిన, మన అశోక్ పెట్టిన, ఎస్ఐ అశోక్ రాయలేదు. 205 మంది. సూపర్. ఒక ఎంత పర్సెంటేజ్ పిల్లలు ఉండాలో అంత పర్సెంట్ పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఒక 10 జిల్లాల బాధ్యులు ఉన్నారు. 10 జిల్లాల బాధ్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్నారా లేదా? సో ఈ 10 జిల్లాల బాధ్యులు కేవలం 1-1.5 నిమిషాలు, కనీసం ఆ జాతీయ అధ్యక్షులకి అనే పదం కూడా వాడకుండా ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటో, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో మనం విందాం. ఎవరైనా 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే అందరం ఇలా పెడదాం, ఓకేనా? ఇక పేర్లు పిలుచుకోవద్దు. అట్ లాస్ట్ నుంచి మీరు మాట్లాడాల్సిందిగా, ప్రతి ఒక్కరు నిల్చున్నప్పుడు ఒక ఫోటో కొట్టాల్సిందిగా కోరుతూ ముగిస్తుంది. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈ మూఢనమ్మకాల నిర్మాణ సంఘం నిర్వహించిన డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మీటింగ్స్ మన ట్రైనింగ్ సెంటర్లో చాలా పెట్టాలని కోరుకుంటున్నాం. 100 అనుకుంటే 205 మంది వచ్చారు. మహిళలు కూడా అందరు భక్తులే ఉన్నారు సగం మంది. ఈ 3 రోజులనే మారిపోయిన మన చేతులు చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా 30 మంది వచ్చి మళ్ళీ సార్ 90 మంది కావాలని కోరుకుంటున్నాం. అదే మన ఇప్పుడు వచ్చిన
మీలాంటి యువకులు పెళ్లి చేసుకున్న నాయకులు భార్యను కూడా తీసుకొని వస్తున్న సంఖ్య 500 కావాలని కోరుకుంటున్నాను. ఇద్దరితో నచ్చింది. అందరికీ జై భీమ్. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు బైరకరి శర్మకి, గార్ల సిద్ధార్థకి, నిర్వహణ కమిటీకి, ఇక్కడ మరి అన్ని సదుపాయాలన్నీ అందించినటువంటి అందరికీ ప్రత్యేక విప్లవాభివందనాలు తెలియజేస్తూ, ఈ సంఘం జరిగినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్గానే అనుకుంటున్నాము. కాకపోతే మొత్తం అందరం ట్రైనింగ్ చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. కాబట్టి అన్నకి కేవలం ఇది ట్రైనింగ్ మాత్రమే కాకుండా మా జిల్లాలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి కష్టపడి పని చేస్తామని, ఇంకా నాస్తికులను చాలామంది తయారు చేస్తామని, క్రియాశీలకంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై నిసార్. నా పేరు సంతోష్. అయితే నేను ఇక్కడికి వచ్చి బాధపడిన విషయం ఏంటంటే, నేను ఎందుకు సీనియర్ అయినా అని, జిల్లాకు బాధ్యతలు ఎందుకు తీసుకున్నానని బాధపడుతున్నా. ఏ విషయానికి ఉంటే నేను తీసుకోకుండా మీ లెక్క నేను కూడా ఉంటుంటే, మీ లెక్క ఉపన్యాసాలు మాట్లాడగలుగుతుంటే, ఇంకొంచెం నేర్చుకోగలుగుతుంటే. సీనియర్ అయిన దానికి అన్నీ ఏం చెప్తున్నానంటే, నువ్వు గాడిపో, నువ్వు గీడిపో అంటే ఏడైనా కానీ నేర్చుకోమని అనుకోలేడు. ఆపత్రయం వచ్చింది దేనికి నేర్చుకోవాలని. నేను నేర్చుకోకుండా మా అమ్మ నేర్చుకున్నది. సంతోషము వచ్చిన దానికి. అంటే నా కోసం నేను రాకపోయినా తన కోసం వస్తే తను మారి నేర్చుకొని ఇప్పుడు మాట్లాడేంత స్టేజ్కి వచ్చింది. అలాగే అందరు కూడా రావాలని, ఇప్పుడు కొంతమంది రాలేమో అని ఫీల్ అవుతుండ్రు, బాధపడుతుండ్రు. అలా ఎవరు బాధపడకుండా ప్రతి ఒక్కరు మరోసారి వచ్చి ఇటువంటి క్యాంపులను మనం నిర్వహించాలని, ఎంతోమంది నాయకుల్ని మనం తీర్చిదిద్దడానికి మనం ఆర్థికంగా మరియు మానసికంగా ఎంతగానో అక్కకు అన్నకు మనము రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం. జై భీమ్. MNS జిందాబాద్. భద్రాద్రి డిస్ట్రిక్ట్. నేను ఇది 4వ ప్రోగ్రాం మీ అందరితో కలవడం. వచ్చిన ప్రతి ప్రోగ్రాంకి గ్రాడ్యువల్గా నేను ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను. నా మెంటల్లీ కూడా నేను ఎలా ఉండాలి, ఏం చేయాలనేది కూడా సమగ్రంగా నేర్చుకుంటున్నాను. సో మనం ఇటువంటి కార్యక్రమాలు మంత్లీలో ఇయర్లో 4 టైమ్స్ పెడతానన్నారు. మంత్లీ కాదు సార్, ఇయర్లీ 4 టైమ్స్ పెడతానన్నారు సార్. సో మనం ప్రతి ఈవెంట్కి ప్రతిసారి మనం అటెండ్ అయితే ఖచ్చితంగా మనం అటువంటి అన్ని భయాలు పోయి వారు ఆశించేటువంటి స్థాయికి, అంటే తనలాంటి వాళ్ళని తయారు చేస్తానన్నారే, అది సాకారం అవుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ జై భీమ్ మిత్రులారా. అన్న బైనరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా మనకి ఈ శిక్షణలో నేర్చుకున్న చాలా విషయాలు మనకు ఒక ట్రైనింగ్లా కాకుండా ఒక రెగ్యులర్ మనకు ఒక ఎంజాయ్మెంట్ చేసినట్టుగానే మనం అనుభవిస్తూ చాలా శిక్షణ నేర్చుకున్నాం. ఇలాంటి ఉపన్యాసం, ఆర్గనైజింగ్ అండ్ లీడర్షిప్ అనే వాటిపైన నేర్చుకున్న ఇలాంటి మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ స్కిల్స్ని అన్న ఆల్రెడీ కొంత చేసుకున్నాడు. తనకున్నంతలో ఒక స్ట్రక్చర్ అయితే డెవలప్ అయింది. ఇదే స్ట్రక్చర్ నేను ఇంత చేసాను, నా వల్ల ఇంకా ఇంత చేసిన ఇప్పుడు ఉన్న వాళ్ళైతే నన్ను చూసి వచ్చిన వాళ్ళే. ఇంకా దీన్ని విస్తరించాలంటే నేను ఒక్కరిని కాకుండా నా అలాంటి వాళ్ళని తయారు చేసి పెడితే వీళ్ళు కూడా ఇంకా డెవలప్ చేయాలని, అన్నం చూసి రావడం కాకుండా మనల్ని చూసి కూడా ఇంకా జనం మన సైడ్ రావడానికి మనం ప్రయత్నించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. అలాగే వ్యవస్థాపకురాలకు గారికి, వ్యవస్థాపకుల అధ్యక్షుల గారికి, మా 10 జిల్లాల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈ ట్రైనింగ్ మాకు కిందటి కంటే, విజయవాడలో ట్రైనింగ్ కంటే ఇంకా అధునాతనంగా, వినోదంగా, అతి ముఖ్యంగా అంటే ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగాము. అలాగే ఈ నేర్చుకున్న దాన్ని బాధ్యతగా, ఈ నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మా జిల్లాలో నిర్వహించడానికి మేము ముఖ్య పాత్ర వహిస్తామని మీ ముంగట మనవి చేసుకుంటున్నాను. అలాగే నాతోటి జిల్లా అధ్యక్షులు కూడా ఇదే విధంగా నిర్వహిస్తారని నేను అనుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. జై భీమ్. నా పేరు గనిమల శ్రీరామ్ బ్రదర్స్. నేను రంగారెడ్డి జిల్లా
అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. యాక్చువల్గా నేను 4 రోజుల ముందు నుంచి రావాల్సింది ఇక్కడ వివిధ కారణాల్లో రాలేకపోయాను. చివరి సెషన్లోనైనా కూడా అందరినీ కలవడంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. మరి సందర్భంగా మరి సమాజంలో నాయకత్వ లోపం ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి మరి ఆ యొక్క లోటును మరి యొక్క మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా పూరించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జాతీయ అధ్యక్షులు మరియు సమన్వయకర్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెషన్కి రాలేదు నేను యాక్చువల్గా, కానీ గతంలో మరి విజయవాడలో జరిగిన కార్యక్రమాలలో నేను పాల్గొని వారి యొక్క శిక్షణ ఆధారంగానే వారి ఫలితంగానే ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి నాకు ఒక అవకాశం కొంత జ్ఞానం కలిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే గత 4 రోజుల్లో మరి విజయవాడలో అయితే మేము 4 రోజులు యాక్చువల్గా మరి ఇక్కడ ఏదైనా తెలియదు నాకు. అక్కడ ప్రతి సెషన్ కూడా రోజు ఒక 2-3 రోజులు సెషన్ జరిగేవి. ఫలితంగా అయితే సరే మేమే రాసుకుంటున్నాం, మేమే చేసుకుంటున్నాం. మాకు ఎవరికి తెలియకుండానే మాలో ఒక నాయకుడు, ఒక ఉపన్యాసకుడు, ఒక కార్యక్రమ నిర్వాహకుడు మాకే తెలియకుండా మేము డెవలప్ అయినాం. తర్వాత పరిశీలించుకుంటే అరే ఇదేనా నాయకత్వ శిక్షణ, ఇదేనా ఉపన్యాస శిక్షణ అనేటువంటి అంశాన్ని చివరిగా మేము నేర్చుకున్నాం. మరి దాంతోపాటు ఇంకా మన ముందున్నటువంటి ఒక లెజెండ్ లాగా, ఒక నాయకుడు మనకు ఉన్న దిక్సూచి లాగా, మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి వారిని చూస్తేనే ఒక కొత్త మనకు కొన్ని లక్షణాలు తెలిసిపోతాయి. ఎందుకంటే వారి యొక్క మాటే ఒక నాయకత్వ లక్షణం. మాటతో పాటు నేను గమనించింది చెప్తున్నాను ఇక్కడ, వారి మౌనం కూడా ఒక నాయకత్వమే. ఎందుకంటే ఒక సందర్భంలో మనం ఒక స్టెప్ ఆగాల్సి ఉంటుంది. మరి ఆగినప్పుడు మరి ఆగడం అంటే మనం దేనికో నెక్స్ట్ ఒక స్టెప్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ క్షణంలో కూడా అంటే మౌనం ఉన్నామంటే మనం ఉన్నాం కాకుండా నెక్స్ట్ మనం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకునే విధంగా కూడా అది ఒక మౌనం అని, ఒక కంటి చూపు కూడా ఒక నాయకత్వ లక్షణంగా, ఒక మౌనం, ఒక మాట, ప్రతిదీ కూడా ఒక నాయకత్వ లక్షణంగా మరి యొక్క శిక్షణ తరగతులు నేర్చుకున్నాను. మరి అందరూ కూడా ఆ విధంగా తయారై ఉంటారని భావిస్తూ మరి ఎస్పెషల్గా మన యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఒక కార్యకర్తలకు, నాయకులకు ఆ యొక్క లక్షణం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మనం ఎంతోమందిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన పక్కింటోళ్ళు కావచ్చు, మన సమాజంలో మన కాలనీలో కావచ్చు, మన డ్యూటీ చేసే దగ్గర కావచ్చు, చాలామంది కూడా మనగా ఒక డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నాను. ఆ ఫేస్ చేసే క్రమంలో కూడా మనమంటే ఒక ప్రత్యేకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఒక 10 మంది ఒక రకంగా మాట్లాడితే మనం ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ 10 మందికి ఫేస్ చేసే విధంగా మనం తయారు కావాలనేటువంటి ఆ కాన్సెప్ట్ మన ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనం ఒక జ్ఞానవంతులుగా ఉంటే ప్రతి సందర్భంలో కూడా మరి ఈ యొక్క ఒక ఎంతో జ్ఞానవంతులుగా మరి ఎన్నో పుస్తకాలు మనకు ఆ పుస్తక రూపంలో ఆ యొక్క మహనీయులు చూపిన మార్గంలో మరి వారు చూసేటువంటి మార్గం వారి పాఠంలో తెలుసుకుంటూ వారు చెప్పిన విషయాలను మనం ప్రతి సందర్భంలో కూడా గుర్తుంచుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం కూడా అది ఇవాళ మనలో కొంతమంది ప్రశ్నించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యే విధంగా తయారవుతున్నట్టు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరూ కూడా ఆ విధంగా ముందుకు పోయి